హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకి ఈ స్కానింగ్ రిపోర్ట్ వచ్చేసి 24 వీక్స్ స్కానింగ్ రిపోర్ట్. దీన్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాము. సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ జెస్టేషనల్ ఏజ్ అని ఉంది కదా. ఇది వచ్చేసి మనకి ఒక బేబీ, మనకి కడుపులో ఉన్న బేబీ జెస్టేషన్ అన్నమాట. ఇది వచ్చేసి సింగిల్ లీవ్ ఇంట్రా యూటరైన్ ఫీటస్. ఇక్కడ సింగిల్ లీవ్ అంటే ఒకటే బిడ్డ ఉంది, ఇంట్రా యూటరైన్ ఫీటస్ అన్నమాట. అంటే గర్భసంచి లోపలే ఉంది. కొంతమందికి ఏంటంటే ట్యూబ్లో ప్రెగ్నెన్సీ అలా వస్తుంది కదా, దానికి సంబంధించి ఇది. అలాగే ఎఫ్ మూమెంట్స్ అని ఉంది కదా, అంటే ఫీటల్ మూమెంట్స్ అన్నమాట. నార్మల్ మంచిగానే ఉంది. అండ్ ప్రజెంటేషన్ వచ్చేసి బేబీ ఏ ప్రజెంటేషన్లో ఉంది అంటే మనకి ఎగ్జాక్ట్ ఏంటి, ఆ స్కానింగ్ జరుగుతున్నప్పుడు బేబీ యొక్క ప్రజెంటేషన్ ఏ విధంగా ఉంది, బేబీ ఏ విధంగా ఉంది అంటే కొంతమంది తల కిందకు ఉంటుంది, కొంతమంది తల పైకి ఉంటుంది, లేదంటే సైడ్స్కి అలా ఉంటుంది కదా. సో ఇక్కడ వచ్చేసి ఏముంది, సఫ్లెక్ ప్రజెంటేషన్ ఉంది. సఫ్లెక్ అంటే ఏంటంటే తల కింద వైపుగా ఉంది, మన కాళ్ళ వైపు బేబీ యొక్క తల ఉంది, బేబీ కాళ్ళు మన ఛాతి వైపు ఉంది. ఆ పొజిషన్లో ఉంటే సెఫలిక్ అని అంటారు. ఎఫ్ హార్ట్ బీట్ అని ఉంది చూడండి, ఇది వచ్చేసి ఫీటల్ యొక్క హార్ట్ బీట్ అనమాట. బేబీ హార్ట్ బీట్ ఎంత ఉంది, 146 ఉందన్నమాట. అండ్ లిక్వర్ వచ్చేసి మోర్ ఏఎఫ్ఐ 20 సెంటీమీటర్స్ అని ఉంది. లిక్కర్ అంటే లైకర్ వచ్చేసి ఇక్కడ ఉమ్మనీరుని ఇలా ఇస్తారు. కొంతమందికి ఏంటి అమ్నియాటిక్ ఫ్లూయిడ్ అని ఉంటుంది, అదన్నా కానీ లైకర్ అన్నా ఒకటే. ఇక్కడ వచ్చేసి మోర్ అని ఇచ్చినారు కదా, అంటే కొంచెం ఎక్కువ ఉంది. ఇది కొంచెం ఉమ్మనీరు ఎక్కువగా ఉన్నప్పుడు మనకి యొక్క స్కానింగ్ తీసినప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేది చూపిస్తున్నాను. ఉమ్మనీరు ఎక్కువగా ఉంది అని కొన్ని జాగ్రత్తలు అయితే మనకు చెప్తారు. అలాగే ప్లాసెంటా వచ్చేసి ఫండల్ యాంటీరియర్ అప్పర్ గ్రేడ్ 2, నో ప్రీవియా నో రిట్రో ప్లాసెంటల్ హెమరేజ్ అని ఉందన్నమాట. సో ఈ విధంగా అయితే 24 వీక్స్ స్కానింగ్ ఉంది. అది ఏంటి, ఉమ్మనీరు ఎక్కువగా ఉన్నప్పుడు మనకి స్కానింగ్ రేట్ అనేది ఈ విధంగా స్కానింగ్లో చూపిస్తుంది. సో ఇలా ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు అనేవి చెప్తూ ఉంటారు, ఆ జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. వాటర్ ఎక్కువగా ఉంది అని అన్నప్పుడు కొంచెం ఎక్కువ బరువు పనులు చేయకుండా కొంచెం వాకింగ్ చేస్తూ ఉదయం సాయంత్రం వాకింగ్ చేయమంటారు. అండ్ అలాగే ఈ ఎగ్ వైట్స్ ఉంటాయి కదా, అవి మంచిగా తీసుకోమంటారు. 2-3 వరకు అయినా ఓన్లీ ఎగ్ వైట్సే తీసుకోమని చెప్తారు. పడుకునేటప్పుడు కూడా కాళ్ళ కింద మనకు ఒక దిండు పిల్లో అలా పెట్టుకోవాలని చెప్తుంటారు. యూరిన్కి ఎక్కువగా వెళ్ళమంటారు. కొంతమంది అవసరాన్ని బట్టి యూరిన్ ఎక్కువగా నడవడానికి టాబ్లెట్స్ కూడా ఇస్తూ ఉంటారు, అది మనకి డాక్టర్ అడ్వైస్ చేస్తారు. సో ఇదంతా వచ్చేసి కొంతమందికి ఇక్కడైతే మనకు ఫుల్ ఇచ్చాడు, కానీ ఇది వచ్చేసి బేబీ యొక్క పొడవు, లెంత్, హెడ్ సర్కంఫరెన్స్ అంటే హెడ్ కొలత, అబ్డామినల్ పొట్ట కొలత, ఇది మొత్తం కూడా ఉంటుందన్నమాట. బేబీ యొక్క అవయవాలు మొత్తం ఇందులో మెన్షన్ చేస్తూ ఉంటుంది, ఇంత ఉంది అనేసి మొత్తం ఉంటుంది. సో ఇది వచ్చేసి యావరేజ్ బేబీ వెయిట్ వచ్చేసి బేబీ యొక్క ఇక్కడ యావరేజ్ ఉంది కదా, గ్రోత్ వచ్చేసి 24 వీక్స్ 3 days ± చూపించింది. అలాగే ఫీటల్ వెయిట్ వచ్చేసి 681 grams ± 99. సరే 100 grams తీసుకోండి, 100 grams ఎక్కువ ఉండొచ్చు, 100 grams తక్కువ ఉండొచ్చు. ఈడిటీ వచ్చేసి 24/9/2017 అనేది ఇచ్చారు. ఇక్కడ ±2 weeks అని ఇస్తాడు కదా, రెండు వారాల ముందు అవ్వచ్చు, 2 వారాల వెనక అవ్వచ్చు. ఇదైతే నాకు 24/9/2017 అని ఇచ్చినారు కదా, కానీ నేను అదే 9th month 6th డెలివరీ అయ్యాను. 18 days ముందే డెలివరీ అనేది మనకి వచ్చింది, అంటే 2 వారాల ముందు వెనక్కి కావచ్చు కదా. సో అలాగా 24 ఇస్తే 6thకే డెలివరీ అయ్యి ఉన్నాను. సో ఇది వచ్చేసి బేబీ యొక్క ఆమ్లీ కార్డ్ అంతా ఎలా ఉంది, స్పైన్ నార్మల్, స్టమక్ బబుల్స్ ఇన్ బోత్ కిడ్నీస్ ఆర్ నార్మల్. ఇవన్నీ ఏమన్నా కొంతమందికి కిడ్నీ ఒక్కో కిడ్నీ చిన్నగా ఉండొచ్చు, కొంతమందికి కిడ్నీలో వాటర్ చేరినాయి అని ఏదో సంథింగ్ ఉంటుంది కదా, ఆ ప్రాబ్లం ఏదున్నా కానీ మనకి ఇక్కడ మెన్షన్ చేస్తారు. సింగిల్ లీవ్ ఇంట్రా యూటరైన్ ఫీటస్, జెస్టేషనల్ ఏజ్ అని ఇచ్చారు. 24 వీక్స్ 3 days విత్ సెఫలిక్ ప్రెజెంటేషన్ విత్ పాలిహైడ్రోమియస్. అంటే ఇందాక చెప్పాను కదా ఉమ్మనీరు ఎక్కువ ఉందని, అది మనకు ఆ ప్రాబ్లం అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. మీకు స్కానింగ్ రిపోర్ట్స్ అర్థం కాలేదు అంటే, మీకు ఎక్కడ అర్థం కావట్లేదు, ఎక్కడ ఏ విధంగా ఉంది అనేది మనకి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసినా నేనైతే చెప్పడానికి ట్రై చేస్తాను, ఆన్సర్ అయితే ఇస్తాను మీకు.
ఇక్కడ చూసారు కదా, మనకి ఇక్కడ ప్రజెంటేషను అదే ఇంప్రెషన్ ఉంది కదా. ఇదైతే మనకి ఇంత అర్థం కాకపోయినా మీకు ఇదంతా కూడా ఈ ఇంప్రెషన్లో ఏదన్నా ప్రాబ్లం ఉంటే ఇంప్రెషన్లో ఖచ్చితంగా మీకు ఉంటుంది. లేదు ఇంప్రెషన్లో ఎలాంటి మనకి ప్రాబ్లం ఏమీ లేదు అన్నప్పుడు జస్ట్ సింగిల్ లీవ్ ఇంట్రాయూట్రైన్ ఫీటస్ జెస్టేషనల్ ఏజ్ అని ఇస్తాడు, పలానా వీక్స్ అని ఇస్తాడు, పలానా ప్రజెంటేషన్ అని ఇస్తాడు. ఇంక అంతే, ఇదంతా కట్ అయ్యింది. ఇదేంటి మనకి ఇందులో ఉన్న ప్రాబ్లము. అది ఉమ్మనీరు ఎక్కువగా ఉంటే స్కానింగ్ రిపోర్ట్ ఈ విధంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అనదర్ వీడియో.